లగచర్ల ఇష్యూ కేటీఆర్ గారు కుట్రపూరితంగా ఏకంగా కలెక్టర్ గారిని, ప్రతీక్ జైన్ గారిని, అదేవిధంగా కడా అధికారి వెంకటరెడ్డి గారిని మత్తు పెట్టాలని ఒకే ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి రైతుల రూపంలో వచ్చి ఏకంగా కడా అధికారి కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కొంత పరిస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి కడా అధికారి కావచ్చు, కలెక్టర్ జైన్ గారు బతికి బట్టగట్టారు. ప్రధానంగా వారిని చంపి అక్కడ రైతులను చంపిన తర్వాత రైతుల మీద ఎట్టయినా పోలీసు వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేస్తారు కాబట్టి, ఫైరింగ్ ఓపెన్ చేస్తే చాలామంది రైతులు చనిపోతారు కాబట్టి రైతుల ఇష్యూ జాతీయ స్థాయి ఇష్యూ చేసి ఏకంగా రేవంత్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసే విధంగా కేటీఆర్ గారు కుట్ర కోణంలో దాగి ఉంది కాబట్టి దానిలో భాగంగా ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేసిరు. అదే కాకుండా 17 మంది ఎవరైతే ఉన్నారో సురేష్ కావచ్చు, యాదయ్య కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళకి ఎలాంటి భూమి లేదు. కలెక్టర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వారికి జాగా పోవడం లేదు. అదే కాకుండా సురేష్ అనే వ్యక్తి ఒక ఫాదరు 6 ఎకరాలు ఉంటే అతను కూడా ల్యాండ్ పోవడం లేదు. ప్రధానంగా అక్కడ ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతుతో మాట్లాడి 7 లక్షలు మాత్రమే ఇవ్వాల్సిన పరిహారాన్ని 18 లక్షల రూపాయలు ఇస్తూ 150 గజాలు ఎకరానికి జాగా ఇస్తూ దాదాపు 45 లక్షలు లాభమయ్యే విధంగా రైతులతో ఒప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో మల్లన్న సాగర్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 6 లక్షలు మాత్రమే. కానీ ఇక్కడ రాతాంతం చేసే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం, రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ గిరిజనుల మీద రాజకీయం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గ్రీన్ ఫార్మా కాదు పెట్టేది, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తే ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారు. అదే కాకుండా రీసెంట్గా కూడా కృష్ణా వాటర్ కూడా అక్కడ తీసుకొచ్చిన సందర్భం నమస్తే తెలంగాణ టీ న్యూస్ దేవకద్ర నియోజకవర్గ ప్రజల్ని, మక్తల్ ప్రజల్ని, అదేవిధంగా మహబూబ్నగర్ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే కృష్ణా వాటర్ కొడంగల్ రావడంతో ప్రధానంగా మీకు వచ్చే వాటర్ తక్కువ అవుతుందని చెప్పేసి వారిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ చేస్తూ అక్కడ రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రైతుల మీద కూడా కేసులు పెట్టలేదు. ఏదైతే బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు దాడి చేసిన వారి మీద మాత్రమే కేసులు పెట్టారు. ఖచ్చితంగా రేపో మాపో కూడా వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కుట్రకోణం దాగి ఉంది కాబట్టి కేటీఆర్ గారు ఢిల్లీ తీసుకుపోయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని, అదేవిధంగా ఎస్టీ కమిషన్ కలుస్తూ ఏకంగా గిరిజనుల మీద 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి ప్రజలను తప్పుదో పండించే ప్రయత్నం. మరో మణిపూర్ అని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి ఈ విషయాలు కనిపిస్తుండలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. మణిపూర్ విషయంలో ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు మాట్లాడలేదు. దాదాపు 19 నెలలు అయిపోయింది మణిపూర్ ఇష్యూలో. మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి కదా. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో ప్రధానమంత్రి గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీ ఏమని చెప్తే జేపీసీ చేయలేదు, పార్లమెంట్లో చర్చ చేద్దామంటే చర్చ చేయలేదు, మణిపూర్ విజిట్ చేయమని చెప్పేసి ప్రధానమంత్రి కోరితే ఇప్పుడు ప్రధానమంత్రి పోలే. ఇక్కడ ముఖ్యమంత్రి గారు లగచర్లలో ఆల్రెడీ 30 సార్లు రైతులతో మాట్లాడింది కాబట్టి ఇక్కడ రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి 45 లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆనాడు మీరు మల్లన్న సాగర్లో 6 లక్షలు మాత్రమే ఇచ్చి అక్కడ 16 గ్రామాలను అర్ధరాత్రి మెడలకు బట్టి ప్రజలను గెంటేసిన చరిత్ర మీది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించింది బీఆర్ఎస్ పార్టీ. మరియమ్మ లాకప్ డెత్ తుంగతుర్లో జరిగింది, దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం, కేటీఆర్ గారు ఎట్టైనా జైలుకు పోతారని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటూ ఉంటే ఈ చర్చను తప్పుదోవ పండించడానికి మాత్రమే కేటీఆర్ గారు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వ్యక్తినో లేకపోతే రైతులకు నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. అంటే రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంగా పోవడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఆ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ బీఆర్ఎస్ కూడా గతంలో జాతీయ పార్టీగా చేస్తాం, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తాం అని చెప్పి మహారాష్ట్రకి ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా పోవడం జరిగింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటన విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎట్లా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకొని మేము జాతీయ పార్టీగా విస్తరిస్తున్నాం అని చెప్పేసి ఆంధ్రలో ఒక శాఖను ఏర్పాటు చేశారు, మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి వంశీధరరావు గారిని ఇన్ఛార్జ్ చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయడం లేదు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆదిలాబాద్ పోయి కేటీఆర్ గారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్తాం. మరి ఏ కూటమి గెలవాలా? కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ కూటమి ఉన్నది. ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదే కాకుండా మొన్న హరీష్ రావు గారు కూడా హైదరాబాద్లో మాట్లాడింది ఏంటంటే ఆ మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడతారు. అంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి గెలవాలని చెప్పేసి
బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ లాభం జరగాలని చెప్పేసి గిరిజనుల ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుందని చెప్పి ఇష్యూను లేవనెత్తంతో జాతీయ స్థాయిని ఇష్యూ చేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలయ్యే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ కూడా మూసీ నిద్ర కార్యక్రమాలు చేస్తుంది కదా, ఆ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? బీజేపీ ఫస్ట్ మూసీ నిద్ర కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో లేదు మన ఇక్కడ హైదరాబాద్లో కాదు చేయాల్సింది. మీరు నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేసి దీక్ష చేసి తెలంగాణకు ఎన్ని ప్రత్యేక నిధులు తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. మూసీ కోసం మీరు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే ఎవరు నమ్ముతారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ 42 పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తుంది. అదే గుజరాత్ నుంచి ₹1 ఇస్తే గుజరాత్ ₹7, కేంద్ర ప్రభుత్వం ₹7 ఇస్తుంది. ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే ₹6 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ ₹1 ఇస్తే తెలంగాణకి ఇచ్చింది 42 పైసలు మాత్రమే. తెలంగాణ పైసలే ఇంకా 45 పైసలు కేంద్రం దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక నిధులు బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు 1,00,000 కోట్ల, లేదు మన రైల్వే నిర్మాణం కోసం అమరావతి కావచ్చు బీహార్కు 6,200 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక నిధులు లేకుండా అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎన్ని కల్లిబోలి మాటలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విశ్వాసం తీసుకోరు. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు. అదే కాకుండా అదేవిధంగా రైతు భరోసా సాయాన్ని కూడా ఈ డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. భరోసా సాయాన్ని కూడా పెంచబోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి అన్ని హామీలు నెరవేరుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాతాంతం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కేటీఆర్ అరెస్ట్ విషయం కూడా చర్చ నడుస్తుంది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చిట్టినాయుడు ఏం పీక్కుంటావు పీక్కో, అరెస్ట్ చేస్తే ఊరుకుంటావా అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే దొంగ అన్నట్టుగా లంగపనులను చేసి అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, గొర్రెల్లో ఏసీబీ విచారణ జరుగుతుంది, స్కామ్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ కమిషన్ విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాప్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా ధరల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడరు. అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడరు. ధరల్లో లక్షల ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ గుంజుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టైనా నేను జైలుకు పోతానని చెప్పి కేటీఆర్ గారికి అర్థమయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తూ ఉంటుంది, నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రజల్ని ముదిగాలే ఒక వాతావరణం క్రియేట్ అయ్యే విధంగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు మేకపోతు గాంభీర్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ వ్యవహారం కావచ్చు, కార్ రేసింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు పోవడం ఖాయం. అదే కాకుండా లగచర్ల ఇష్యూలో కూడా కేటీఆర్ గారు పోత్బలం ఉంది. కాబట్టి ఆ దిశ కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కొత్త సంవత్సరం 2025లో గులాబీ బాస్ బయటికి రాబోతున్నాడు. కార్యకర్తలందరూ సిద్ధం ఉండాలి. ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చినా కాబట్టి ఇన్ని రోజులు ఊకే ఉన్నాడు, నెక్స్ట్ బయటికి రాబోతున్నా అని చెప్పి వినిపిస్తుంది కదా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో బయటకు వచ్చిండు, 38 స్థానాలు వచ్చినాయి. 4 నెలలు గ్యాప్ ఇచ్చి ఎంపీ ఎలక్షన్లో బయటకు వచ్చిండు, 9 స్థానాల నుంచి 0, 37% నుంచి 16% పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు. ఇప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ గారు ఏం చేసేయలేదు. ఎందుకంటే తెలంగాణను 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లిస్తూ ఉన్నాం. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల దిరితాలకే 6,700 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు 67,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు వడ్డీ చెల్లించింది. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడి తిని తెలంగాణ మొత్తం నిధులంతా దుర్వినియోగం చేసింది. కాబట్టి ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఒక ఎకరా కూడా భారతలేదు. ఈనాడు భారతదేశంలోనే అత్యధికంగా వరి దిగుమతి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందంటే దానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఆనాడు అవలంబించిన విధానాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెడితే కాళేశ్వరం ద్వారానే పెరిగిందని చెప్పేసి తప్పుడు వార్తలు ప్రచారం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు 2 సార్లు అధికారంలోకి వచ్చేటట్టు చేసుకుంటూ కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు తప్పులన్నీ కూడా బయటకు పడతాయని చెప్పేసి కేసీఆర్ గారు ముఖం చూపిస్తానికి అంటే మనసొప్పక కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ ప్రగతి భవన్కు గతంలో ఆనాడు ప్రగతి భవన్లో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఈనాడు నిరుద్యోగుల దగ్గర పోతూ ఉన్నారు, మూసీ బాధితుల దగ్గర పోతూ ఉన్నారు, హైదరాబాద్ దగ్గర పోతూ ఉన్నారు. లగచర్లకు పోతే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 10 సంవత్సరాల కాలం తప్పు చేసిన కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఖచ్చితంగా ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఒక్క సక్సెస్ స్టోరీ లేదు. మోదీ గారు హైదరాబాద్కి రండి సంక్షేమం చూపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 2 సార్లు అధికారంలో ఉంది, అభివృద్ధి చేయండి, 3వసారి మళ్ళీ పట్టం కట్టారనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? రాముడు పేరు మీద రాజకీయం చేసింది భారతీయ జనతా పార్టీ.
రాముడి పేరు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మూడోసారి కూడా అయోధ్య రాముడి పేరు మీద అధికారంలోకి వచ్చారు. 14 మంది ప్రధానులు 63 లక్షల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 150 లక్షల కోట్ల అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జీడిపి పతనమైపోయింది, ఆకలి చావులు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, అదే కాక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ తప్ప భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జూమ్లా పార్టీ, భారతీయ జూటా పార్టీగా మారిపోయి తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అదానీ అంబానీ కోసం పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆర్థిక అసమానతలు పెంపొందిస్తున్నా కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా, మణిపూర్ అల్లరి జరుగుతూ ఉన్నా కూడా ఇప్పటివరకు నిర్వహించకుండా, పార్లమెంట్లో చర్చ చేయకుండా, జేపీసీ వేయకుండా ఏ విధంగా ప్రజాస్వామ్యం కూలి చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు రాముడి మీద రాజకీయం చేసే ప్రయత్నం, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పట్టించుకోకుండా చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కింద పడ్డు ఖాయం. అదే కాకుండా కులగన్న విషయాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. ఎందుకంటే పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెడితేనే 63 స్థానాలు భారతీయ జనతా పార్టీ తగ్గినాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కులగన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో డిమాండ్ వచ్చి భారతీయ జనతా పార్టీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కులగన్న అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.